అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. గత వారం నుంచి 10 రోజులుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది భక్తుల మనస్సులను కుదిపేస్తున్నటువంటి ఒకే ఒక అంశం తిరుమల టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం. ఈ అంశంలో ప్రతి పార్టీకి, అంటే ఇటు వైసీపీ పార్టీకి, అటు టీడీపీ పార్టీకి, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, అంటే ప్రతి నాయకుడికి కూడా ఒక వాదన ఉందండి, ఒక వెర్షన్ ఉంది. ప్రతి పార్టీకి కూడా, ప్రతి మీడియాకి కూడా ఒక కోణం ఉంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, చట్ట ప్రకారం దొంగ ఎవరు, నైతికంగా తప్పు ఎవరిది, రాజకీయంగా ఎవరు లాభపడ్డారు, సామాన్య ప్రజలు ఎవరిని నిందిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఏ పార్టీ తరపున కాదు, ఏ నాయకుడి తరపున కాదు, ఒక తటస్థ సామాన్యుడి కోణంలో నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని పాయింట్ టు పాయింట్, ఒక పాయింట్ వైజ్గా చూద్దామండి ఒకసారి. అసలు ఇది ఎక్కడ మొదలైంది? 2024 సెప్టెంబర్ 18న ఎన్టీఏ శాసనసభ్యుల సమావేశంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి. సరిపోని సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నా ఆయన సొంతంగా కల్పించి చెప్పినా అంటే కాదండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్నే ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏం చెప్పడం జరిగింది? ఈ తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగింది, అది యానిమల్ ఫ్యాట్ ఉండటం జరిగింది. ఎంత పర్సంటేజ్ ఏంటనేది చూపించలేదు, కానీ యానిమల్ ఫ్యాట్ ఉండటం జరిగింది అనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం జరుగుతుందో ఆ శాసనసభ్యుల సమావేశంలో ఈ మాట ప్రస్తావించడం జరిగింది, ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు నోరెత్తి మాట్లాడారో అప్పటి నుంచి ఒక్కసారిగా రాజకీయ భూకంపం అనేది ఏర్పడింది. మనం చూసుకుంటే 2024 సెప్టెంబర్ 18వ తారీఖు ఈ శాసనసభ సభ్యుల సమావేశంలో ఈ టాపిక్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా ఇది అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు చేస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ పాలనలో తిరుమల లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు, అందులో యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది అని సీఎం స్థాయిలో ఆరోపణ రావడం. ఇది చిన్న ఆరోపణ అయితే కాదండి. తిరుమల లడ్డు అంటే భక్తికి ప్రతీక, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. దాంతో దేశవ్యాప్తంగా మీడియా కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజల భావోద్వేగాలు కావచ్చు, అన్ని ఒక్కసారిగా ఉప్పొంగి బయటికి రావటం, పెళ్ళు బుకటం జరిగిందనమాట. మరి సామాన్యం అండి, ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట ఒక్కసారిగా బయటపడటంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి, మనస్సులు ఎంత ఆక్రోశించాయి. ఈ రోజున చూసినట్లయితే నేషనల్ స్థాయిలో మన ఆంధ్ర యొక్క పొరుగు బజార్కి ఏడవటం జరిగింది. అలాంటిది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదేం తన స్వయంగా తనంతట తాను కల్పితంగా ఏం మాట్లాడలా. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఆయన బయటపెట్టడం జరిగింది. సరే, ప్రభుత్వం వెంటనే ఎన్డీడీబీ రిపోర్ట్ అంటూ కొన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేసింది. బీఫ్ టాలో, లార్డ్ లాంటివి ఉన్నాయి. లార్డ్ అంటే పంది కొవ్వు అనుకుంటాను. ఈ లార్డ్ లాంటివి ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అనేది అక్కడితో ఆగలేదండి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వివాదం తీవ్రంగా మారడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టడం కోసం. దాదాపుగా ఏడాది పాటు విచారణ చేసిన తర్వాత సిట్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ రిపోర్ట్ ఈ అంశం మొత్తాన్ని కీలక మలుపు తిప్పిందండి. సిట్ అసలు ఏం తేల్చింది? సిట్ స్పష్టంగా ఒకటే చెప్పిందండి, తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఆధారాలు లేవు. ఎన్డీడీబీ ప్రకారం మేము దీన్ని కొంతవరకు మాత్రమే ఛేదించగలిగాం, అంటే ఆ టెస్టులు మా దగ్గర కొంతవరకు మాత్రమే ఉన్నాయి. పూర్తిగా చేయాలంటే ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ను కూడా అలా పొందుపరచడం జరిగింది. అందులో బీఫ్ టాలో, లార్డ్ ఫిష్ ఆయిల్ ఏది నిర్ధారణ కాలేదు, కానీ సింథటిక్ నెయ్యి వాడినటువంటి విషయం మాత్రం నిజం. పామాయిల్ కెమికల్తో కలిపినటువంటి నకిలీ నెయ్యి, ఎక్కడా కూడా ఆవు లేదు,
ఆవు ద్వారా తీసినటువంటి పాలు లేవు, పాలలోంచి తయారైనటువంటి వెన్న లేదు, వెన్న నుంచి తయారైనటువంటి నెయ్యి లేదు. ఇదంతా కూడా సింథటిక్ నెయ్యి అనమాట. అంటే పామాయిల్లో ఒక రకమైనటువంటి కెమికల్స్, నెయ్యి ఫ్లేవర్ రావటం కోసం ఆ కెమికల్స్ వాడినటువంటి నెయ్యి అనమాట. కల్తీ నెయ్యి సరఫరా అయితే జరిగింది. 235 కోట్లకు పైగా స్కామ్ జరిగింది అనేది నిర్ధారించింది సిట్. 36 మంది నిందితులుగా ఉన్నారన్నమాట ఇందులో. ఉత్తరాఖండ్కు చెందినటువంటి బోలేబాబా డైరీ 2019 నుంచి 2024 మధ్య 68 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడం జరిగింది అక్కడి నుంచి. అయితే ఒక చుక్క పాలు కానీ వెన్న కానీ కొనుగోలు చేసినటువంటి రికార్డులు, దాఖలాలు లేవు. అంటే ఇది నెయ్యి కాదండి, నెయ్యిలా కనిపించేటటువంటి ఒక రకమైనటువంటి కెమికల్ మిశ్రమం లడ్డూల తయారీలో వాడటం జరిగింది. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, సిట్ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగిందని తేలింది, కానీ యానిమల్ ఫ్యాట్ ఆరోపణ ఆధారాలు లేవు. కానీ అదే సిట్ రిపోర్ట్లో ఎన్డీడీబీని పొందుపరచడం జరిగింది. 30వ పేజీలో 34వ పేజీ సంథింగ్. ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఇంకా కొన్ని అంశాలు తేలలేదు అక్కడ. ఇక్కడే రాజకీయ దుమారం లేగింది. చట్ట ప్రకారం వైఎస్ఆర్సీపీ పాలనలో భారీ అవినీతి అయితే జరిగింది, కానీ నైతికంగా, రాజకీయంగా చూస్తే ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో యానిమల్ ఫ్యాట్ ఆరోపణ చేయటం తప్పే. అదే మాట ఇప్పుడు మొత్తం స్కామ్ ను డైవర్ట్ చేసేటటువంటి అంశంగా మారింది. ఇక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ అన్నారో అది అంశం డైవర్ట్ అయిపోయింది. సిట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అంటాం, అసలు కల్తీ జరిగినటువంటి అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే పూర్తిగా కల్తీ అనేటటువంటి అంశం పక్కెళ్ళిపోయింది. ఇక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు, ఓకే, ఇక్కడ డైవర్ట్ చేసే అంశంగా మారింది కదా. సామాన్యుడి కోణంలో చూస్తే నిజం ఏంటంటే, సామాన్యుడు ఇలా అడుగుతున్నాడు, ఒక్కటే అడుగుతున్నాడు సామాన్యమైనటువంటి వ్యక్తి, యానిమల్ ఫ్యాట్ లేదన్నది ఓకే, మరి 235 కోట్ల రూపాయల స్కామ్ మాట ఏంటి, ఏమైంది? నకిలీ నెయ్యి సరఫరా చేసినటువంటి విషయం నిజమే కదా, టెండర్లు మార్చిన విషయం నిజమే కదా. అంటే చట్ట ప్రకారం దొంగతనం చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి వ్యవస్థ, నైతికంగా, రాజకీయంగా తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చేసినటువంటి అతిశయ ఆరోపణ. అంటే ఆరోపణ వీళ్ళు కల్పించి చేశారు కాదండి, ఇది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఆరోపణ వీళ్ళేం కల్పించి చేయలా. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏదైతే ఉందో ఆ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అసలు ఫైనల్ గా సామాన్యుడి తీర్పు ఇదేనండి. నేను కొంతమంది ప్రాంతీయ వ్యక్తుల యొక్క అభిప్రాయం విన్న తర్వాత, కల్తీ జరిగింది నిజం, 100 కోట్ల స్కామ్ జరిగింది నిజం, యానిమల్ ఫ్యాట్ ఆరోపణ ఆధారాలు లేవు, కానీ లేదు అన్నది నిజం కాదు కదా. ఆధారాలు మాత్రం దొరకలే, ఇంకేమో నెక్స్ట్ విచారణలో దొరకొచ్చేమో, మరలా విచారణ ఆదేశిస్తే. పెద్ద తలకాయ తప్పించుకున్నాయా అంటే ప్రజలకు ఇంకా సందేహం అండి. ఖచ్చితంగా తప్పించుకున్నట్లే, చిన్న చిన్న వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి తప్ప పెద్ద తలకాయల పేర్లు రాలా. ఈ వ్యవహారంలో ఎవరికి రాజకీయ లాభం వచ్చిందో, ఎవరి మీద ప్రజల కోపం పడిందో మీకు మీరే ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించండి. నేను మాత్రం సామాన్యుడి తరపున ఈ ప్రశ్న వేసి మీ ముందు ఉంచడం జరిగింది అంతే. ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం కదండి ఇది. యానిమల్ ఫ్యాట్ నిజం నిరూపణ కాల, ఆధారాలు దొరకలా, బట్ కలిసిందా లేదా అనేది కలవలేదు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనేది పక్కాగా కూడా రిపోర్ట్లో లేదు. అయితే కల్తీ జరిగిందనే మాట మాత్రం వాస్తవం. ఇది సామాన్యుడు ఆలోచించవలసినటువంటి అంశం. కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించండి, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పు, ఏది ఒప్పు. అసలు కల్తీ జరిగింది కదా, లడ్డూలో ఒక అపవిత్రత చోటు చేసుకుంది కదా, ఒక దోషం అయితే ఏర్పడింది కదా. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.